చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలు ఉన్నని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కల్లు గీత కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయాలు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో కానీ దేశంలోనూ ప్రపంచంలో కూడా తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆదుకుని కావడం కోసం. అట్లాగే ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క నీర కావచ్చు, కళ్ళు కావచ్చు, దీనికి సరి అయినటువంటి పద్ధతిలో మీకు లాభసాటిగా ఉండే విధంగా ఎన్ని అవకాశాలని మార్గాలు ఉంటే తద్వారా మీకు సహాయ సహకారం అందించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క బీమా ఎవరైతే ఈ యొక్క వృత్తిలో మరణిస్తూ ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే అంగవైకల్యం జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. మిత్రులు కోరినట్టుగా ఈ యొక్క తాటి వనాలు పెంచడం కోసం ఇప్పుడు ఏదైతే మనం చెట్లు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నామో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అందులో ఈ తాటి చెట్లను, ఈత చెట్లను కూడా పెద్ద ఎత్తున పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించి తాటి ద్వారా వచ్చిన ఉత్పత్తులకు సంబంధించి సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి గారితో సంప్రదించి ఎట్లయితే శ్రీలంకలో రకరకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారో దాని ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం పొందడం కోసం మరి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గౌడ సోదరులకు ఎన్ని అవకాశాలు ఉంటే, ఎన్ని మార్గాలు ఉంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మీరు మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.